నమస్కారం, నేను ముజాఫర్ అబ్తక్ న్యాయ న్యూస్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నా. హైదరాబాద్ తెలంగాణ మెడ్చల్ మల్కాజ్గిరి. ఈ రోజు ఒక చిన్న సమస్య గురించి మనం ఇక్కడ పోలీస్ స్టేషన్ లాలగూడ పోలీస్ స్టేషన్ కి రావడం అనేది జరిగింది. ఇక్కడ మన బ్రదర్ ఒక గోవర్ధన్ అనే పర్సన్ అతను మీడియాకి అప్రోచ్ అవ్వడం జరిగింది. అది దాని గురించి మనం ఇప్పుడు సమస్య ఏందో మనం అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. చెప్పండి గోవర్ధన్ గారు, ఏమైంది? నమస్కారం అండి, నా పేరు గోవర్ధన్. నేను లాలగూడలో ఉంటాను. నిన్న నైట్ నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి 10 గంటల ప్రాంతంలో హోటల్ సూపర్ స్టార్ నార్త్ లాలగూడ శాంతినగర్లో ఉంటుంది. ఆ హోటల్కి వెళ్ళి బిర్యానీ ఆర్డర్ చేయడం జరిగింది. ఆర్డర్ చేస్తే ఒక 1 అవర్ వెయిట్ చేయండి, 1 అవర్లో నీకు బిర్యానీ ఇస్తామని చెప్పేసి 1 అవర్ వెయిట్ చేయించారు. 10 గంటలకు వస్తే 11 గంటలకు పిలిచి మాకు టేబుల్పై 2 ప్లేట్ల బిర్యానీ సర్వ్ చేశారు. వాళ్ళు 2 ప్లేట్ల బిర్యానీ సర్వ్ చేసేటప్పుడు నేను ఒక ముద్ద ఇలా కలిపి ఇట్లా నోట్లో పెట్టుకునేటప్పుడు నా ఫ్రెండ్ చూసి దీంట్లో ఈగ ఉంది, తినకు అని చెప్పేసాను అన్నాడు. అది దాని గురించి మన ఫోటో మీ దగ్గర మన ఈగది మన ఫోటో ఉందా? ఇదే సార్ బిర్యానీ, ఇది ఒక ఫోటో చూపించండి ఒకసారి. ఇదే సార్. ఇక్కడ మీరు చూస్తున్నట్టు వంటి విషయం నా లాలగూడ స్టార్ హోటల్ దగ్గర 2 ఈగలు అనేది మనకు అన్నంలోకి వచ్చింది. సో వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళ హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడడం అనేది జరిగింది. వాళ్ళు మాట్లాడితే కూడా మరి వాళ్ళు దాని గురించి వేరే విధంగా మాట్లాడాలని చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఇంకేం జరిగింది? అక్కడ నిన్న నైట్ హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు లేకపోవడం వల్ల ఈ రోజు పొద్దున 11 గంటల ప్రాంతంలో నేను అక్కడికి హోటల్కి వెళ్ళడం జరిగింది. ఎందుకు వెళ్ళడం జరిగిందంటే రాత్రి మీరు లేరు, మీ హోటల్ సిబ్బంది వాళ్ళు ఇది తప్పు చేశారు, ఇది చూడని చెప్పే లోపు అన్నోన్ పర్సన్, అంటే వాళ్ళకి సంబంధించిన పర్సన్, అతని పేరు ఆసిమ్. మీరు కూడా అక్కడే ఉన్నాను. నేను కూడా అక్కడే ఉన్నాను. మీరు కూడా తిన్నారా? అంటే నేను తినలేదు. నేను మా ఊరు తింటుంటే అందులో నాకు ఈగ కనిపించే వరకు ఆగు 2 నిమిషాలు ఆగు, అది చూడు ఫస్ట్ ఈగ చూడని చెప్తే అప్పుడు మా వాడు నోట్లో పెట్టేసుకున్నాడు. కూడా నోట్లో పెట్టేసుకుని తీసేసి ప్లేట్లో పెట్టి. అతని పేరు ఆశం. అతను వచ్చి ఇక్కడ ఇది బీఫ్ షాప్, నువ్వు చూస్తే బొట్టు పెట్టుకొని ఉన్నావు, ఇది బీఫ్ షాప్ కి మీరు హిందువులు రావచ్చా? ఎందుకు హిందూ ముస్లిం గొడవ పెట్టడానికి వస్తున్నావా? ఈగనే పడ్డది కదా, ఒక పందికొక్కు పడలేదు, ఒక ఎలుక పడలేదు, ఒక దాని ఏమంటారు బల్లి పడలేదు, నువ్వు ఎందుకు ఇంత సినిమా చేస్తున్నావు? దీన్ని పడ్డది ఈగనే కదా, పడితే నువ్వు చచ్చిపోలేదు కదా, బతికే ఉన్నావు కదా, నువ్వు హిందూ ముస్లిం గొడవ చేయడానికి నాకు వచ్చినావు, నాకు అర్థమైపోయింది. నీకేమైనా పైసలు కావాలని డైరెక్ట్ అడిగినాను. నేను పైసల గురించి రాలేదు, అటువంటి డిమాండ్స్ నేను చేయడానికి రాలేదు. ఈ తప్పు జరిగింది ఎందుకంటే ఇట్లా పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు ఏమంటారు, ఆకలికి ఇక్కడ ఆగి ఇక్కడ హోటల్ ఉంది కదా తిందామని ఉంటారు. చిన్న పిల్లలు ఉంటారు హోటల్లో. ఇప్పుడు ఇవాళ రేపు ఏమైపోయిందంటే స్విగ్గీ ఉంటుంది, జొమాటో ఉంటుంది, అందరు ఆర్డర్ పెట్టుకుంటారు. నాకు ఇప్పుడు లైవ్ దొరికింది కాబట్టి నేను ఈ సంఘటన ఇట్లా చెప్పడం జరుగుతుంది. మీరు మళ్ళా పిఎస్ లో మళ్ళీ ఏమైనా కంప్లైంట్ కానీ అలాంటివి ఏమైనా చేశారా? మరి ఎవరికి కంప్లైంట్ చేశారు దాని గురించి? ఇది చూడగానే నేను నిన్న నైట్ 100కి డైల్ చేశాను. పోలీస్ సిబ్బంది కూడా అక్కడికి వచ్చిండ్రు, హోటల్ సిబ్బంది వాళ్ళు లేరని చెప్పేసి జరిగింది. సో రేపు పొద్దున మీరు రండి అని చెప్తే ఈ రోజు నేను పొద్దున అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత హాసం అనే వ్యక్తి అక్కడికి వచ్చి ఈ హిందూ ముస్లిం అని చెప్పేసి దాన్ని బయటగా తీసి దాన్ని మొత్తం వల్గర్ గా మాట్లాడడం జరిగింది. అక్కడ అతను హోటల్ కి ఏం కాదు, అతను ఖాళీ జస్ట్ ఒక వాళ్ళ ఫ్రెండ్స్ లాగానే, హోటల్ మేనేజ్మెంట్ అతను మాత్రం కాదు, అతను బయటవాడు. ఇంకోటి అతను ఏరియాలో చాలా మిస్యూజెస్ ఇవన్నీ ఉన్నాయి, గుండా అవన్నీ చాలా ఉన్నాయి. ఓకే, ఇక్కడ మనం చూస్తున్నటువంటి పరిస్థితి హోటల్ స్టార్ హోటల్ అనే ఒక హోటల్లో లాలగూడలో, అక్కడ సూపర్ స్టార్ హోటల్ అనేది లాలగూడలో ఒక దాంట్లో ఇలాంటి జరిగిన సంఘటన మనకు గోవర్ధన్ గారు ఇప్పుడు మనకు తెలియజేశారు. సో వీటి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని అతను కోరుకోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా మంది ఆ హోటల్కి అనేది విజిట్ చేస్తారు. సో ఎవరికైనా ఇలాంటి రోగాలు రావచ్చు అనే ఒక అభిప్రాయం అనేది అతను మనకు తెలియజేశారు. సో దీని గురించి మరి ఇంకా దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు అనేది మనం ఇంకా చూద్దాం. అప్పటివరకు చూస్తుండండి అబ్తక్ హైదరాబాద్ తెలంగాణ.